కాదు సార్, ఇష్టమైన డైరెక్టర్ అంటే ఏం చెప్తాం సార్? మీకు అంటే ఈ రోజు మనకు అన్నం పెట్టేది డైరెక్టర్, నాకు కథ రాసేది డైరెక్టర్, ఒక వేషం ఇచ్చేది డైరెక్టర్. ఈ సినిమా అయిపోయింది, ఇదే డైరెక్టర్ ఇంట్లో కూర్చోమంటారా? ఇంకో డైరెక్టర్ పిల్లరా? ఈయన ఇష్టం అండి మీరు చెప్పింది చండాలంగా ఉందని అంటాను ఆయన్ని. ఇప్పుడు వేరే క్వశ్చన్ అడగచ్చా ఒకటి? అడగండి. మీకు ఇష్టమైన హీరోయిన్లు ఎవరు? ఇష్టమైన హీరోయిన్లు ఎందుకుంటారండి? హీరోయిన్లు అంటే అడ్మిరేషన్ మామూలు జనాలకు ఉంటుంది. రోజు పక్కన సెటిల్లో చూసుకొని బయట చూసుకొని మాకు ఎలా ఉంటుంది? మేమంతా ఒక పని వాళ్ళం, మేమంతా ఒక పెద్ద పరిశ్రమలో పనిచేస్తున్నాం. మా మీద కొంచెం రిఫైన్డ్ క్యారెక్టర్స్ వాళ్ళవి. వాళ్ళ మీద ఇష్టమైన హీరో అంటే ఎవరు? నాకు పర్సనల్గా ఇష్టం ఎవరంటే అనుష్క గారు. మొత్తం చెప్పారబ్బా, థ్యాంక్స్ అండి. ఇంకేమైనా అడగాల మీ గురించి? ఇటు చూస్తే నేను మీకు అడుగుతాను. అప్పుడు అదే నేను అడగాలి మీకు, నేను చెప్పాలంటే ఇప్పుడు మీకు అన్ని అడిగినా దానికి మీరు వినాయక చవితి నాడు వినాయకుడికి ఎందుకు వినాయక చవితి చేస్తారు, గరుకుమంతుడికి ఎందుకు చేయరంటే నేనేం చేయాలి? సరే అయిపోయిందండి. ఇప్పుడు మిమ్మల్ని ఏది అడగాలో నాకు నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను కదా సార్, ఏమైనా కొత్తగా ఉంటే అడగండి. ఎంతసేపు ఇప్పుడు యూట్యూబ్లో మీరు స్క్రోలింగ్స్ తీస్తే 1,02,000 ఇంటర్వ్యూలు సెమీగా వస్తాయి. స్పాటిఫై ఉంటుంది చూసారా, ఒక సాంగ్ ఒక టైప్ ఆఫ్ స్పాటిఫై సాంగ్ మీరు చెప్తే అదే వస్తాయి. యూట్యూబ్లో ప్రభాస్ మన సత్యానికి మధ్యలో చిన్న గొడవ ఏంటంటే ప్రభాస్ సత్యానికి మహేష్కి వాళ్ళకి వీళ్ళకి గొడవలు అన్నీ వస్తుంటాయి. ఇలాగే మీ ఆలోచన అభిప్రాయాలు చాలా చక్కగా అనిపించింది నాకు. ఇంకోటి అడగొచ్చా సార్? ఒకటే అడగండి. 300 సినిమాలు చేశారు. బాగా నచ్చిన హీరో గురించి ఏదైనా అడుగుతాను, ఆయనతో నడిచిన సన్నివేశం, గడిపిన సన్నివేశాలు. అంటే ఇప్పుడు బాగా ఈయన గురించి చెప్తే మిగిలిన హీరోలందరూ ఇంటి తీసేయండి అంటారు. ఒకటి అసలు ఆడేం చెప్తే మాకేంటి, వీడి వల్ల సినిమాకి వచ్చేదేంటి పోయేదేంటి, అసలు ఎందుకు ఈ డిస్కషన్ నాకు చెప్పొద్దు అంటారు. 2, మూడోది ఇలాంటి ఇంటర్వ్యూలు చేయడం వల్ల ఎందుకు అనవసరంగా అది ఇది మాట్లాడుకోవడం, శుభ్రంగా ఇంటర్వ్యూలు లేకుండా ఇంట్లో కూర్చుంటే అడుగు 4-5 క్యారెక్టర్లు వస్తారు కదా అని 4-5 అంటారు. క్రికెట్లో చూస్తారు సార్? బ్రహ్మాండంగా చూస్తారు. మొన్న చూసారు సార్? టీవీలోనా లైవా? టీవీలో సార్. టీవీలో చూసారు. ఫైనల్స్ ఎవరు వస్తారు సార్? ఫైనల్స్ 2 వస్తారు, 2 టీంలు వస్తాయండి. ఆ టీంలో ఒకరు గెలుస్తారు. ఫైనల్స్ 2 వస్తారా? ఆ టీంలో ఒకరు గెలుస్తారు. దానికి ఒక క్యాప్టెన్ ఉంటాడు. కట్టే ఉంది కదా సార్. ఏదైనా అడుగుతేనేమో మీరు అడిగిన అంటారు, మళ్ళీ ఏదైనా మంచిగా కొంచెం మాట్లాడదామంటే దాని గురించి మీరు ఏంటండి సార్? ఇప్పుడు నేను ఎదవారికి అర్థమవుతుందా ఏంటి? నేను ఏం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? కాంట్రవర్సీ రావాలి, లేకపోతే ఆవిడ చూడడం మనకి. ఇది అసలు ఈ వాటర్ బాటిల్ చూస్తారు, మన ఇద్దరు ఆవిడ చూడడం. ఏ బ్రాండ్ వాడుతున్నారు, వీళ్ళకి కంపెనీకి ఈ ఛానల్కి ఏమైనా లింక్ ఉందా, వాళ్ళకి ఏమైనా వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఇన్ని ఆలోచిస్తున్నారు జనాలు. ఇప్పుడు ఏమేమి చేయబోతున్నారు సార్ సినిమాలు? ఇది వస్తున్నాం. మారుతి గారిది, ప్రభాస్ గారిది చేస్తున్నా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చేస్తున్నాను, జనవరిలో రిలీజ్. సినిమా పేరు ఫ్యామిలీ స్టార్. ఇంకా హరీష్ గారి డైరెక్షన్లో ఇంకా అన్ని రావాల్సిన కొన్ని నేను అనౌన్స్ చేయకూడదు, కొన్ని 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు సొంతంగా ఏమైనా ప్రొడ్యూసర్ చేయడం, డైరెక్షన్ చేస్తానండి. మా ఇంట్లో మొత్తం డబ్బులు నేనే పెడతా. మా ఇంటి కార్ పెట్రోల్కి కానీ ఈఎంఐలకు కానీ నేనే కడతాను. యాంకర్ అనేవాడు ఏదైనా అడగాలి కదా సార్. అంటే ఏ ప్రొడ్యూసర్ అండి ఎవడంటే ఇప్పుడు 4 యాక్టింగ్ చేస్తే ప్రొడ్యూసర్, 4 ప్రొడ్యూసర్లు అయినాక నెక్స్ట్ ఛానల్ పెడతారా, 4 ప్రొడ్యూసర్ స్టూడియో ఏం కడతారా, ఇవన్నీ అయిపోతే ఫంక్షన్ హాల్ పెద్దదేం కడతారా, ఇవన్నీ అయిపోతే ఎయిర్పోర్ట్ ఏమైనా లీజుకు తీసుకుంటారా? ఏం క్వశ్చన్లు అండి? ఇంకెక్కడ ఉన్నారు సార్ మీరు? ఇంకా వెళ్ళలేదు. మీకు ఇష్టమైన తిండి ఏంటి సార్? వెజ్జా మీరు నాన్ వెజ్జా? ఏదైనా బాగుంటే తింటానండి. ఆ పని నేను తింటున్నాను. మీరు ప్యూర్ వెజిటేరియన్. మీరు బాగలేకపోతే తింటున్నాను, మీకు అది వేరే విషయం. ఓకే, అది ఏదండి, నేను అది బనీన్ ఏంటి, అది లుంగి ఏంటి, అదేంటి, ఇవన్నీ మాట్లాడలేదు మీతోని. సత్తన్ అంటే సూట్ వేసుకుని ఉంటాడేమో అనుకున్నాను నేను. సూట్ కానీ డ్రెస్ చేసుకుని మీతో ఏం మాట్లాడాలో తెలియట్లేదు, ఏం అడగాలో ఆలోచించండి. రేపు కంటిన్యూ చేద్దాం ఇంటర్వ్యూ. వాళ్ళు కొడతారు సార్ ఆడియన్స్. ఎవరు? ఆడియన్స్. ఈ ఫస్ట్ పార్టే చూడలేక వస్తున్నాం, ఇంకా సెకండ్ పార్ట్ కూడా అనుకుంటున్నారా? వస్తుంది సార్. ఎంతసేపు పడితే అందరిని అడిగినట్టు ఏం అడుగుతారు? రేపు పొద్దున్న ఒక పాట బాగా పాడాడు, ఎవరు పాపులర్ అయ్యాడు, వచ్చాడు. నువ్వు పాట ఎలా పాడావు? నీ ఫస్ట్ పాట ఎప్పుడు వచ్చింది నీకు? అంతే కదా. పాట పాడాలని ఉద్దేశం ఎందుకు వచ్చింది? నీకు ఏ కలర్ ఇష్టం? పంజాగుట్ట మటన్ షాప్ ఎప్పుడైనా వెళ్ళావా? అక్కడ మటన్ బాగుంటుంది, తిన్నావా? ఏదైనా అడిగితే శ్రీనిగాడు వచ్చాడు, వీడికి అసలు ఎలాగ ఈయనలో ఏది నప్పించాలనేది ఆలోచించి అడగండి. ఎంత ఏం అడగాలి మీకు? ఏది అడిగినా కూడా మీరు ఏదో దానికి ఏదో వంక పెడుతున్నారు. మీరు అడగండి చిట్కాలు వేస్తున్నారు. మరి చెప్పండి. మీ దగ్గర ఫోన్ ఏదో ఉందండి? ఫోన్ ఎట్లాంటిది? యాపిల్ ఫోన్ లాంటిదా? యాపిల్స్ ఏం వాడండి నేను. శాంసంగ్ Note 22. ఏం కార్ వాడతారు సార్ మీరు? ఇంట్లో పట్టకారు వాడతాను. పట్టకారు కాదు సార్, చిన్నప్పుడు నేను బేకార్లో తిరిగేవాడిని. ఐ మీన్ టు ఆస్కింగ్ యూ విచ్ కార్ యూ లైక్ అండ్ విచ్ కార్ ఇస్ డ్రైవింగ్. డ్రైవర్ ఈస్ దేర్, హీ విల్ డ్రైవ్ ద కార్, ఐ విల్ సిట్ ఆన్ ద బ్యాక్ సైడ్. నో సార్, నో సార్. మీకు ఇష్టమైన కారే సార్.
నాకు ఇష్టమైన కార్ ఏంటండి, ఎప్పుడు నా కారు సగం ఈఎంఐలు కట్టనట్టు ఉండేవి. ఆ, ఫస్ట్ కార్ మొత్తం ఈఎంఐలు అయిపోయి అసలు ఏ ఈఎంఐ లేని కారు మాకు ఇప్పుడు వాడుతున్న కారు. దట్ ఈస్ మై బెస్ట్ కార్. దానికి దిక్కుమాల పేరేదో ఉంటుంది కదా సార్, దిక్కుమాల పేరంటే దిక్కుమాల సియాజ్. అర్థమైంది కదా ఇంతకైనా ఎందుకనే కాదుందో, ఎందుకైనా మంచిది ఆ పెద్ద బాగా పుస్తు బాగుంటుంది ఇంటర్వ్యూ. ఎందుకంటే అసలు ఏం అడగదు, నాకు ఏం అడుగుతుంది, నా బుర్ర మొత్తం పాడైపోయింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది సార్ మీతో మాట్లాడి. దూకోండి, ట్రైన్లో వెళ్తున్నప్పుడు బయటకు బొర్రాడతారు చాలామంది ఎడ్డోళ్ళు, అలా అయిపోయింది అక్కడ. పిచ్చోన్ని అయిపోయింది సార్ మీతో. చాలా థ్యాంక్స్ అండి మీరు వచ్చినందుకు. చాలా అసలు మీరు ఎందుకు రమ్మన్నారు, ఏమడిగారు? నన్ను తిట్టడానికి రమ్మన్నారు. ఏమన్నా మిమ్మల్ని తిడుతున్నావు, ఏమైనా అడిగితే ఎలా చెప్తున్నారంటారు? ఏమైనా అడిగితే అడుగునిస్తలేరు మీరు, ఏది పడితే అదే మాట్లాడేస్తున్నారు. 250 ఇంటర్వ్యూలు చేశాను సార్, ఇదేనా కాంట్రవర్సీ? వేర్ ఇస్ ద పెప్ ఆఫ్ ద కంట్రీ? మళ్ళీ జాలి గుండె మీది ఇంగ్లీష్ మాట్లాడతారు. సరే, విల్ డూ వన్ థింగ్, విల్ మీట్ ఇన్ ది సెకండ్ ఎపిసోడ్. వేర్? విచ్ స్టూడియో? క్యాన్సల్ దిస్ ఎపిసోడ్. విచ్ స్టూడియో? వేర్ ఇట్ ఈస్? హియర్ ఇట్ ఈస్, హియర్ ఓన్లీ విల్ మీట్ అగైన్. ఐ ఆమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ కృష్ణనగర్ మాన్సా ఫోటో స్టూడియో. ఏంది కృష్ణ గారు మాన్సా ఫోటో స్టూడియో. ఇప్పుడు ఆ ఫోటో స్టూడియోకి మేము రావాలి. నాకు కంఫర్టబుల్ నేను. ఓకే ఆడియన్స్, వీఆర్ రెడీ టు గో టు హిస్ స్టూడియో. ఏమి స్టూడియో అది? అక్కడికి వచ్చినట్టు చెప్తానండి, నేను తీసుకెళ్తాను. అని ఏది అడిగా ఏది చెప్తాడు ఆయన. ఇంకా మళ్ళీ ఏమో మరి మీ దగ్గర కూర్చున్నాడు, మీ ముందు కూర్చున్నాడు. సో విల్ మీట్ అగైన్. సో ప్లీజ్ ఐఎమ్ క్యాన్సలింగ్ దిస్ ఎపిసోడ్. కాదు, మీ ఫ్యామిలీ అంతా బాగానే ఉంది కదా, హ్యాపీగా ఉన్నారా ఫైనాన్షియల్? మీరు అది ఎందుకు సార్ ఇప్పుడు మీరు అడిగితే లేదు, మీరు అడిగితే తప్పు ఏంటి? అంటే మీరు అడగాలి, మీరు చెప్పాలి, అంతే. అట్లా కాదంటే అది రూల్. యాంకరింగ్ కూర్చున్నప్పుడు ఏదైనా అడగాలి సార్, మాట్లాడాలి కదా. యాంకరింగ్ అంటే ఏంటండి? యాంకరింగ్ అంటే ఏంటంటే నేను చాలా రోజుల నుంచి చేస్తే ఏందో అది నాకు కూడా తెలియదు. ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్స్, ప్రోగ్రామ్స్ వచ్చాయి. ఇంకా ఇది ఏంటిది? ఇంకా యాంకరింగ్ క్లోజ్ చేస్తారు, ముందుకెళ్తే కదా క్లోజ్ చేయడం. ఇంకా సార్ ఇప్పుడు మీరు ఆపేయండి, ఇంకా మీరు ఆపండి అన్న. మీరంటే నాకు చనువు, చాలా రోజుల తర్వాత కలిసామని ఆనందం ఎక్కువైంది. చాలా సంవత్సరాలు అయింది మన ఇంటర్వ్యూ చేసి. సో దట్స్ వాట్. నేను ఇంకా మీ అడ్వాంటేజ్ తీసుకొని సరదాగా మాట్లాడాను తప్ప, ఐ మీన్ టు సే, మీరు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ అందరికీ తెలుసు. యు ఆర్ టెల్లింగ్ మీ టు ద ఆడియన్స్? యా, ఐఎమ్ టెల్లింగ్ ద ఆడియన్స్ త్రూ యూ. నా ఇంగ్లీష్ కొంచెం బాగుంటుంది, ఎందుకంటే ఫారెన్ తిరిగి వచ్చాను కాబట్టి సో రిఫైన్డ్గా ఉంటుంది. నాది ఇంకా ఆధార్ కార్డే. నీది ఆధార్ కార్డు నాది, ఎవడ మీద ఆధారం లేని కార్డు నాది. యూ కంటిన్యూ. ఆడియన్స్ ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ అదర్ వే. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే సత్యాన్ని నేను వాడుకున్నాను. సత్యాన్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఆయనకున్న ర్యాపోతో నేను అలా మాట్లాడాను తప్ప, ఐ మీన్ టు సే ఇందులో ఏమి మీకు అందరికీ అన్నీ తెలుసు. సో ఈ చిట్ చాట్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి. వీఆర్ జస్ట్ ఫర్ ఫన్ వీఆర్ డూయింగ్ దిస్ థింగ్. విల్ మీట్ అగైన్. తెలుగు మాట్లాడితే బాగుంటుంది, ఫన్ ఇంకా బాగుంటుంది. హాయ్ అండి, నేను మీ ప్రభాస్ సీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నేచర్ స్టూడియోస్.